హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకోసం ఒక అద్భుతమైన హాలీవుడ్ సినిమాని తీసుకొచ్చాను. సినిమా పేరు ఏంటంటే హెల్డ్. ఈ సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే మన కథలో హీరోకి హీరోయిన్ కి పెళ్లి రోజు వస్తుంది అనమాట. ఆ పెళ్లి రోజుని అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పేసి ఊరికి దూరంగా ఉన్న ఒక గెస్ట్ హౌస్ కి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళ జీవితాలు మారిపోతాయి. ఈ సినిమా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాలి. ఎందుకంటే ఇప్పటి జనరేషన్ లో జరుగుతున్న దారుణాలు ఏదైతే ఉన్నాయో మన కళ్ళకు కట్టినట్టు చూపించారు. అంత అద్భుతంగా ఉంటుంది. అందులోను క్లాస్ ట్విస్ట్ అస్సలు మీరు ఊహించరు. ఇంకా ముఖ్యంగా ఈ సినిమా ఫినిషింగ్ అయితే మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. అంత అద్భుతంగా ఉంటుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ రోడ్డు పక్కన ఆగున్న ఒక కారుని చూపిస్తారు. ఆ కారులో ముందు సీట్ లో ఒక అబ్బాయి ఉంటాడు, వెనక సీట్ లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉంటుంది. అదే సమయంలో ముందు సీట్ లో ఉన్నవాడు ఏమంటాడంటే, ఒరే ఈ రోజు సాయంత్రం ఈ అమ్మాయి నీదేరా అని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయికి భయం వేస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో వెనక సీట్ లో కూర్చున్న వాడు కూడా గ్లాస్ ని పైకి లేపుతూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు రోడ్డు మీద వెళ్తున్న ఒక కారును చూపిస్తారు. ఆ కారులో మన కథలో హీరోయిన్ ఉంటుంది. బేసికల్ గా హీరోయిన్ సిటీకి దూరంగా ఉన్న ఒక విలేజ్ లో ఒక గెస్ట్ హౌస్ ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్తుంది. ఎందుకంటే హీరోయిన్ కి హీరోకి పెళ్ళయి 9 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయాయి. అందుకని తన వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవడానికి హీరో ఆ ఫామ్ హౌస్ ని బుక్ చేశాడు. అందుకని హీరోయిన్ వెళ్తూ ఉంటుంది. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే హీరోయిన్ క్యాబ్ లో వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే హీరో పని చూసుకుని వస్తా అని చెప్పేసి అన్నాడు. అందులో నీ క్యాబ్ డ్రైవర్ గాడేమో హీరోయిన్ తో కంటిన్యూస్ గా మాట్లాడుతూ ఉన్నాడు. మీరు చాలా బాగున్నారని చెప్పేసి అంటూ ఉన్నాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే, నాకు పెళ్ళైందిరా బాబు, అందులోనే పెళ్ళి 9 సంవత్సరాలు అవుతుంది, నా భర్త నేను పార్టీ చేసుకోవడానికి వెళ్తాను అని చెప్పేసి అంటంతో పాపం క్యాబ్ డ్రైవర్ గాడు బాగా డిసప్పాయింట్ అయిపోతాడు. అంతేకాకుండా హీరోయిన్ కంటిన్యూస్ గా డైరీ రాసుకుంటూ ఉంటుంది. పక్కన కంటిన్యూస్ గా మొబైల్ కూడా రింగ్ అవుతూ ఉంటుంది. కానీ హీరోయిన్ మాత్రం ఆ ఫోన్ లిఫ్ట్ చేయదు. అలా కొంత సమయం ట్రావెల్ చేసిన తర్వాత హీరోయిన్ ఆ ఫామ్ హౌస్ కి రీచ్ అవుతుంది. రీచ్ అయిన తర్వాత క్యాబ్ డ్రైవర్ గాడు షాక్ అవుతాడు. నేను ఇప్పటి నుంచి ఇక్కడ పని చేస్తున్నానండి చుట్టుపక్కల, కానీ ఇలాంటి అద్భుతమైన ఫామ్ హౌస్ చూడలేదని చెప్పేసి లగేజ్ తీసుకుని లోపలికి వెళ్ళాలని చెప్పి అంటాడు. అవసరం లేదురా బాబు అని చెప్పేసి హీరోయిన్ అంటుంది. అంతేకాకుండా సరేనండి అని చెప్పేసి హీరోయిన్ కి షేక్ హ్యాండ్ ఇచ్చి కొంచెం చూసి డబ్బులు ఉండి మేడం అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా ఎక్కువ డబ్బులు ఇస్తుంది. ఆ తర్వాత క్యాబ్ డ్రైవర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత హీరోయిన్ సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి ఆ ఇంట్లోకి ఎంటర్ అయిపోతుంది. ఆ తర్వాత లోపలికి వచ్చి ఇల్లు మొత్తం తిరిగి చూస్తే హీరోయిన్ కి ఇల్లు పిచ్చగా నచ్చేస్తుంది. అందులోనూ ఆ ఇంట్లో ఒక ఓల్డ్ టెలిఫోన్ ఉంటుంది. అది చూసి హీరోయిన్ షాక్ అయిపోతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఫోన్ వాడుతున్నారని చెప్పేసి. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్దాం అని చెప్పేసి హీరోయిన్ బ్యాగ్ తీసుకొని ఒక గది దగ్గరికి వెళ్తే ఆ డోర్ ఏమో ఓపెన్ అవుతుంది. ఇది మంద కాదేమో అని చెప్పేసి తన పక్కన ఉన్న గదిలోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత బ్యాగ్ గిగ్ మొత్తం తీసి చూస్తున్నప్పుడు సడన్ గా తాను షాక్ అయిపోతుంది. ఎందుకంటే హీరోయిన్ కి డైరీ రాసుకుని అలవాటు ఉంది కదా, ఆ డైరీ కాస్త క్యాబ్ లోనే మర్చిపోయింది. సర్లే అని చెప్పేసి హీరోయిన్ సాయంత్రం పూట ఏం చేస్తుందంటే చక్కగా స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేసి ఆ తర్వాత వచ్చి ఫ్రెష్ అవుతూ ఉంటుంది. సడన్ గా అదే సమయంలో బయట ఎవరో తలుపు కొడతారు. ఎవరని చెప్పేసి వెళ్ళి చూస్తే బయట ఎవరు ఉండరు, కానీ ఫ్లవర్స్ ఉంటాయి. దాంతో పాటు ఒక చిన్న నోట్ ఉంటుంది. హీరోయిన్ ఏమనుకుంటుందంటే ఈ ఫామ్ హౌస్ లో పనిచేసే వాళ్ళు పెట్టుంటారులే వెల్కమ్ చెప్పడానికి అని చెప్పేసి వాటిని లోపల తెచ్చుకుంటుంది. ఆ తర్వాత చక్కగా వైన్ కలుపుకొని తాగుతూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది, తన భర్త వస్తా అన్నాడు ఇంకా రాలేదేంటి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. అదే సమయంలో వైన్ కూడా తాగుతుంది. కాకపోతే వైన్ కొంచెం కింద పోవటం వల్ల హీరోయిన్ తుడుద్దాం అని చెప్పేసి కింద కొంగి చూస్తే అక్కడ చిన్న కబోర్డ్ కొంచెం ఓపెన్ అవుతూ ఉంటుంది. అదేదో డోర్ లాగా. దాన్ని ఓపెన్ చేద్దాం అనుకునే సమయానికి సడన్ గా మళ్ళీ హీరోయిన్ కి ఫోన్ వస్తూనే ఉంటుంది. అయినా సరే హీరోయిన్ ఫోన్ లిఫ్ట్ చేయదు. సర్లే అని చెప్పేసి ఓపెన్ చేద్దాం చూస్తే బయట కార్ సౌండ్ వస్తుంది. వచ్చింది ఎవరో కాదు, హీరో అనమాట. దాంతో హీరోయిన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి డోర్ తీస్తుంది. లోపలికి వచ్చిన తర్వాత హీరోతో అంటుంది, అదేంటండి చాలా తొందరగా వచ్చారు, మీరు రేపు వస్తారేమో అనుకున్నాను అని చెప్పేసి అంటంతో, నువ్వు ఎటకారం కొంచెం ఆపు, పనులు అయిపోయేసరికి టైం పట్టింది, నేను అసలు ఈ రోజు మిస్ చేస్తానని చెప్పేసి హీరో కూడా ఫ్రెష్ అయిపోయి చక్కగా ఒక క్యాంప్ ఫైర్ వేసుకొని ఇద్దరు చెరొక వైన్ తాక్కుంటూ వాళ్ళ పెళ్లి రోజుని గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. అలా కొంత సమయం గడిచిన తర్వాత హీరో ఏమంటాడంటే, నాకు కొంచెం విస్కీ కలుపుకొని తీసుకొస్తావా, ఒక అర్జెంట్ కాల్ మాట్లాడాలని చెప్పేసి ఫోన్ మాట్లాడడానికి వెళ్తాడు. హీరోని కూడా సరే అని చెప్పేసి విస్కీ కలుపుకొని హీరో దగ్గరికి వెళ్తే హీరో ఏమో బిజినెస్ పని మీద మాట్లాడుతూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి ఇక్కడ కూడా మొదలు పెట్టావని చెప్పి అంటంతో, లేదు కొంచెం చిన్న పని ఉంది నువ్వు తాగేసి అని చెప్పి అంటంతో హీరోయిన్ కోపం వచ్చేసి ఒకేసారి గ్లాస్ మొత్తం తాగేస్తుంది. ఆ తర్వాత హీరో ఒక గ్లాస్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. హీరో కొంత సమయం ఫోన్ మాట్లాడి తిరిగి రూమ్ కి వచ్చి చూస్తే హీరోయిన్ ఒకేసారి విస్కీ తాగేయడం వల్ల బాగా మైకం వచ్చేసి ఊగిపోతుంది. కనీసం ఫోన్ ఛార్జింగ్ కూడా పెట్టలేకపోతుంది. సరే నువ్వు పడుకో అని చెప్పేసి హీరోయిన్ దగ్గరకు వచ్చి పడుకో పెడతాడు. ఆ తర్వాత హీరో కూడా పడుకుంటాడు. కట్ చేస్తే సడన్ గా వాళ్ళ ఇంట్లోకి ఎవరు ఎంటర్ అవుతారు. కానీ ఇద్దరు మందాగా ఉన్నారు కదా, వీళ్ళకేమో మత్తు వచ్చి పడుకున్నారు. అదే సమయంలో అతను లోపలికి వచ్చేస్తాడు. వీళ్ళ బెడ్రూమ్ లోకి వస్తాడు. కానీ మొహానికి మాస్క్ వేసుకొని ఉంటాడు. ఆ మరుసటి రోజు హీరోయిన్ కి లైట్ గా మెలకు వస్తుంది. తనకు మెలకు వచ్చిన తర్వాత ఫోన్ కోసం చూస్తే అక్కడ ఫోన్ ఉండతో రోజెస్ ఉంటాయి అనమాట. అంతేకాకుండా హీరోయిన్ పైకి లేచి చూస్తే తన డ్రెస్ కూడా మారిపోయి ఉంటుంది. దాంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. వెంటనే హీరో కూడా చెప్తుంది అనమాట, నా డ్రెస్ మారిపోయింది లాగా అని చెప్పేసి. ఊరికో రాత్రి ఎక్కువ తాగేసి నువ్వు అని చెప్పడంతో, లేదు రాత్రి నేను ఏ డ్రెస్ వేసుకుని నాకు బాగా తెలుసు, అందులో నా ఫోన్ కనిపించలేదని చెప్పడంతో హీరో కూడా తన ఫోన్ చూసుకుంటాడు ఫోన్ చేద్దామని. చివరికి తన ఫోన్ కూడా కనిపించదు. దాంతో హీరోయిన్ కి అర్థం అవుతుంది మొత్తానికి ఇంట్లోకి ఎవరు ఎంటర్ అయ్యారని చెప్పేసి.
ఆ తర్వాత వాళ్ళిద్దరు అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోదాం అని చెప్పేసి కారులోకి వెళ్తారు. వెళ్ళి కారులో కూర్చుంటే కారుకి తాళం ఉండదు. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే కారు కీ వచ్చేసి ఇంట్లో ఉంది. అదే సమయంలో కారు వెనకాల ఉన్న తోటలో ఎవరో పరిగెడతారు. అది చూసిన హీరో స్టన్ అయిపోతాడు. నువ్వు ఎక్కడే ఉండు, నేను వెళ్ళి వాడి సంగతి చూస్తా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే నాకు భయం అని చెప్పేసి అంటుంది. సరే నీకు అంతగా భయం అయితే ఇంట్లోకి వెళ్ళు, తాళం వేసుకో, ఆ తర్వాత కారు తాళం కూడా వెతుకని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఇంట్లో లోపలికి వస్తుంది. వచ్చిన తర్వాత లాక్ వేసుకొని డైరెక్ట్ గా ఫోన్ చూస్తుంది అనమాట. ఫోన్ చూసిన తర్వాత పోలీసులకు ఫోన్ చేద్దాం అని చెప్పేసి ఫోన్ తీసుకుంటే సడన్ గా ఆ ఫోన్ లో గొంతు వినిపిస్తుంది. మేము చెప్పినట్టు నువ్వు చేయలేదనుకో మీరు చచ్చిపోతారని చెప్పేసి ఆ ఫోన్ లో మాట్లాడేవాడు బెదిరిస్తాడు. దాంతో హీరోయిన్కి ఏం అర్థం కాదు ఎవడరా నువ్వు అని చెప్పేసి. అంతేకాకుండా ఇంట్లో పెద్ద టీవీ ఉంటుంది అనమాట. ఆ టీవీలో ఈ ఇంటి చుట్టూ ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నాయో అన్ని కనిపిస్తాయి. ఇందులోనూ హీరోయిన్ ఇద్దరు పడుకున్నారు కదా బెడ్రూమ్ లో, అక్కడ కూడా సీసీ కెమెరా ఉంటుంది. ఆ విజువల్ కూడా హీరోయిన్ కనిపిస్తుంది. ఇదంతా చూసిన తర్వాత హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కరెక్ట్ గా బయట హీరో తలుపు కొడుతూ ఉంటాడు. నేను కూడా లోపలికి వస్తానని చెప్పేసి హీరోయిన్ వెళ్ళి తలుపు తీస్తే హీరోకి వెనకాల బ్లడ్ వస్తూ ఉంటుంది. ఏమైందండి అని చెప్పి అడిగితే ఆడెవడో నా నెత్తి మీద కొట్టి పారిపోయాడు అని చెప్పేసి అంటాడు. అందులోని హీరో లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఈసారి హీరో ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. లిఫ్ట్ చేసిన తర్వాత అవతల వైపు మాట్లాడేవాడు, చూడండి భార్యాభర్తలు, మీరు నేను చెప్పినట్లు చేస్తే ఖచ్చితంగా ఇంట్లోంచి బయటకు వెళ్తారు. ఒకవేళ నేను చెప్పినట్లు చేయకపోతే మీ శవాలు బయటకు వెళ్తే నోరు మూసుకుని నేను చెప్పినట్టు చేయండి అని చెప్పేసి అంటంతో హీరోకి ఏం అర్థం కాదు. ఎవరా నువ్వు అని చెప్పి అంటాడు. ఈ క్వశ్చన్లన్నీ పక్కన పెట్టు, నేను చెప్పినట్టు చేయండి అని చెప్పేసి అంటంతో హీరోకి ఏం అర్థం కాదు. వెంటనే హీరో ఏమంటాడంటే మన ఇద్దరు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని చెప్పేసి బయటకు వెళ్ళేటప్పుడు సడన్ గా డోర్లన్నీ లాక్ అయిపోతాయి, విండోలన్నీ క్లోజ్ అయిపోతాయి. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే అద్దాలు పగలగొట్టుకుని వెళ్ళిపోదాం అని చెప్పేసి ఒక చైర్ తీసుకుని అద్దం పగలగొట్టే సమయానికి సడన్ గా హీరోయిన్ చెవులో భయంకరంగా సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ తట్టుకోలేక హీరోయిన్ కింద పడి కొట్టుకుంటూ ఉంటుంది. ఒకనొక సందర్భంలో బ్లడ్ కూడా వస్తుంది అనమాట. ఏంటిలా వస్తుందని చెప్పేసి హీరో వీళ్ళు చూస్తే హీరోయిన్ చెవి దగ్గర ఒక చిప్ ఉంటుంది. వాడు ఎక్కడి నుంచో బటన్ ప్రెస్ చేయడం వల్ల హీరోయిన్ చెవిలో రీ సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. ఆ రీ సౌండ్ కి హీరోయిన్ కి బ్లడ్ వచ్చేస్తుంది చెవిలో నుంచి. అది సంగతి. మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే వీడు ఎక్కడి నుంచో మనల్ని చూస్తున్నాడు, అందుకే అంతా జరుగుతుంది, ముందు సీసీ కెమెరా పగలకొడతాని చెప్పేసి హీరో వెళ్లి సీసీ కెమెరా పగలకొట్టే సమయానికి మళ్ళీ వాడు బటన్ ప్రెస్ చేస్తాడు. దాంతో హీరో చెవులో వచ్చి కూడా బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే రీసౌండ్ వచ్చేస్తుంటుంది అనమాట. దాంతో హీరోకి హీరోయిన్కి అర్థమైపోతుంది వాడు చెప్పినట్టు చేయాలి అని చెప్పేసి. ఆ తర్వాత ఇంటి చుట్టూ స్పీకర్లు ఉంటాయి అనమాట. ఆ స్పీకర్ లో వాడు మాట్లాడతాడు, చూశారు కదా నేను చెప్పినట్లు చేయకపోతే ఏమైపోతారో, కనుక నేను చెప్పినట్లు చేయండి, ముందు మీ ఇద్దరు మీ బెడ్రూమ్ కి వెళ్ళండి అని చెప్పడంతో హీరోయిన్ వెంటనే నడుచుకుంటూ ఆ రూమ్ లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత వాడు ఏం చెప్తాడంటే ఇద్దరు శుభ్రంగా స్నానం చేసి పక్కన మంచి బట్టలోనే వేసుకుంటా అని చెప్పడంతో వాళ్ళు కూడా చేసేదేం లేక ఆ మంచి బట్టలు వేసుకుంటారు. ఆ తర్వాత వాడు హీరోయిన్ కి ఏం చెప్తాడంటే నీ భర్త కోసం మంచిగా వంట చేయని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి బయటకు వస్తుంది. హీరోయిన్ వెనకాల హీరో వస్తాడు. వచ్చిన తర్వాత వాడు హీరోతో ఏం చెప్తాడంటే పక్కన ఒక ల్యాప్టాప్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయి, అందులోను డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేస్తే అందులో చాటింగ్ హిస్టరీ ఉంటుంది. ఎవరిదా అని చూస్తే హీరోయిన్ ఇప్పుడు వేరే వాడితో రిలేషన్ ఉంటుంది అనమాట. వాడితో చాటింగ్ చేసిన హిస్టరీ ఉంటుంది. అది చూసి హీరోకి ఫీజులు ఎగిరిపోతాయి. ఇంకా ముఖ్యంగా అదే ఫోల్డర్ లో ఒక చిన్న వీడియో క్లిప్ ఉంటుంది. ఆ క్లిప్ ఏదో కాదు, హీరోని ఎవరితో అయితే రిలేషన్ ఉంటుందో వాడితో బెడ్ మీద ఉన్నప్పుడు వీడియో ఉంటుంది. అది చూసి హీరో స్టన్ అయిపోతాడు. నన్ను ఎంత మోసం చేస్తావు అని చెప్పేసి బాధపడతాడు. అప్పుడు వాడు ఏం చెప్తాడంటే చూడండి మీ ఇద్దరు కలిసి చక్కగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళండి, ఇద్దరు కలిసి భోజనం చేయండి అని చెప్పడంతో ఇద్దరు సచ్చినట్టు డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు. కాకపోతే హీరోకి మాత్రం అసలు ఏమీ తినబుద్ధి కాదు. అలా కొంత సమయం గడిచిన తర్వాత హీరోని అడుగుతాడు ఎవడాడు ఎక్కడ కలిసాడని చెప్పడంతో ఒక పార్టీలో కలిశాను, అది ఎప్పుడు జరిగింది ఇప్పుడు కాదని చెప్పేసి అంటంతో మరి ఇప్పుడు ఎందుకు ఇది బయటపడిందని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ మాత్రం బాధపడుతూ ఉంటుంది. ఇది ఇప్పుడు జరిగింది కాదు ఎప్పుడో జరిగిందని చెప్పేసి అంటంతో హీరో కోపం వచ్చేసి అక్కడి నుంచి బెడ్రూమ్ లోకి వెళ్ళిపోతాడు. దాంతో హీరోయిన్ కూడా మెల్లగా నడుచుకుంటూ బెడ్రూమ్ లోకి వస్తుంది. కానీ ఆ మాట్లాడేవాడు అంటే పైన ఉన్నవాడు ఏమంటాడంటే ఒక మ్యూజిక్ ప్లే చేసి మీరిద్దరు ఈ పాటకి డాన్స్ చేయండి అని చెప్పడంతో హీరోకి ఏమో చిరాకేస్తుంది హీరోయిన్ మీద. కానీ వాడేమో డాన్స్ చేయమని చెప్పి అంటాడు. హీరోకి ఏమో నచ్చదు. దాంతో ఏం చేస్తాడు యాజ్ ఇట్ ఈస్ గా ఆ చిప్ బటన్ ప్రెస్ చేస్తే హీరోకి భయంకరంగా చెవి నొప్పి వస్తుంది. ఇంకా చేసేదేం లేక మెల్లగా హీరోయిన్ పిలిచి డాన్స్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ సైకో కూడా ఏమంటాడంటే మళ్ళీ హీరోయిన్ కి ముద్దు పెట్టని చెప్పి అంటాడు. హీరోకి ఏమో చిరాకు ఉంది అసలు మామూలుగానే, మళ్ళీ ముద్దు పెట్టంటావు అని చెప్పేసి నేను పెట్టను అని చెప్పేసి గోల్ చేస్తాడు. ఇంకేముంది ఆ సైకో గాడు మళ్ళీ బటన్ ప్రెస్ చేస్తాడు. దాంతో హీరోకి భయంకరంగా చెవి నొప్పి వచ్చేస్తుంది. అలా హీరో స్లో తిప్పి పడిపోతాడు. కొంత సమయం గడిచిన తర్వాత హీరో చెవిలోంచి బ్లడ్ వస్తుంటే హీరోయిన్ క్లీన్ చేస్తూ ఉంటుంది. అప్పుడు కూడా హీరోయిన్ అంటుంది ఇది ఎప్పుడు జరిగింది అని చెప్పేసి. అందులో హీరో ఏమంటాడంటే నీకు అన్యాయం జరిగిందని నాకు తెలుసు, కానీ నువ్వు నన్ను మోసం చేసావు కదా అని చెప్పేసి అంటంతో ఇప్పుడే కథలో ఒక చిన్న ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే ఈ సినిమా స్టార్టింగ్ లో కారులో ఒక అమ్మాయిని మానభంగం చెప్పారు కదా, ఆ అమ్మాయిని నిజంగానే మానభంగం చేశారు. ఆ అమ్మాయి ఎవరో కాదు మన కథలో హీరోయిన్ అనమాట. కానీ హీరోయిన్ కి ఇలా జరిగిందని తెలిసిన తర్వాత కూడా హీరో తనని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. అలాంటి నన్ను మోసం చేస్తావు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. కాదండి ఇది ఎప్పుడు జరిగింది అని చెప్పేసి. అందులోని హీరో ఏమంటాడంటే దీంట్లో నా తప్పు కూడా ఉంది, ఎప్పుడు చూసినా
చూసినా పని పని అని చెప్పి తిరగటం, నీతో టైం స్పెండ్ చేయకుండా ఉండటం, ఇదంతా నా వల్లే, ఇక మీద మన ఇద్దరం కలిసి ఉందామని చెప్పి అనడంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. ఎందుకంటే తను తప్పు చేశానని తెలిసిన తర్వాత కూడా తనని మన్నించాడంటే తనని ఎంత ఇష్టపడుతున్నాడు అని చెప్పేసి హీరోయిన్ తన తప్పును తను తెలుసుకొని ఇక మీదట చచ్చిపోయేంత వరకు నీతోనే ఉండాలని చెప్పేసి ఫిక్స్ అయిపోతుంది. ఆ తర్వాత హీరో ఏమంటాడంటే ఎలాగైనా మన ఇద్దరం తప్పించుకుందాం అని చెప్పేసి ఇద్దరు కలిసి బెడ్రూమ్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా పడుకుంటారు. అలా పడుకున్న కొంత సమయానికి బయట ఏదో శబ్దం వస్తుంది. ఏంటని చూస్తే బయట బెల్లు కొడుతూ ఉంటారు. వచ్చింది ఎవరో కాదు, క్యాబ్ డ్రైవర్ అనమాట. వాడు ఎందుకు వచ్చాడంటే హీరోయిన్ డైరీ కారులో మర్చిపోయింది కదా, అది తీసుకుని వచ్చి బెల్లు కొడుతూ ఉంటాడు. అందులోని మనోడు ఎంట్రన్స్ గేట్ లో ఉన్నాడు కానీ మెయిన్ గేట్ దగ్గర లేడు. సీసీ కెమెరాలో చూసి మాట్లాడుతూ ఉంటాడు. మేడం చాలా దూరం నుంచి వచ్చాను, కొంచెం డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ కాపాడు కాపాడు అని చెప్పేసి హీరోతో పాటు కలిసి తలుపులు కొడుతూ ఉంటుంది. ఈ గ్యాప్ లో ఆ డ్రైవర్ గారు ఏంటంటే సరే రాదులే మేడం అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు హీరోయిన్ కి ఒక ఐడియా వస్తుంది. టార్చ్ లైట్ తీసుకొని డోర్ కున్న హోల్లో వేస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు ఆ క్యాబ్ డ్రైవర్ గారు చూసి కొంపదీసి మీరు ఆపదలో ఉన్నారండి అని చెప్పేసి గేటు దూకి లోపలికి రాబోతున్న సమయంలో ఆ సైకో గాడు మాస్క్ వేసుకుని వచ్చి ఆ డ్రైవర్ ని పిచ్చా కొడుతూ ఉంటాడు. ఇది ఆ డోర్ లో చూసిన తర్వాత వీళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇక మనం ఇక్కడ నుంచి తప్పించుకోలేమని చెప్పేసి కూర్చొని బాధపడుతూ ఉంటారు. అదే సమయంలో హీరోయిన్ ఏమంటుందంటే మనతో కంటిన్యూస్ గా మాట్లాడుతుంది ఎవడో ఆ సైకో గాడు, నాకు తెలిసినంత వరకు వాడు ఒక్కడే ఉంటాడు. వాడు ఇప్పుడు ఆ టాక్సీ డ్రైవర్ ని కొడతానికి బయటికి వెళ్ళాడు కాబట్టి ఈ ఇంటిని ఎవరు చూడలేదు, మనం ఇప్పుడే తప్పించుకోవాలని చెప్పేసి సీసీ కెమెరా కనెక్షన్ పీకేసి హీరోయిన్ ఏం చేస్తుందంటే ఈ సినిమా స్టార్టింగ్ లో కబోర్డ్ లైట్ ఓపెన్ అవుతుందని చూసింది కదా, అది నేను చెక్ చేస్తా అని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే అదొక చిన్న బేస్మెంట్ అనమాట. అక్కడ నుంచి తప్పించుకునే మార్గం ఉంటుందేమో అని చెప్పేసి హీరోయిన్ నేను వెళ్ళి చూస్తాను, వాడు వస్తానో లేదో నాకు చెప్పని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి వెళ్ళమంటాడు. హీరోయిన్ లోపలికి వెళ్ళి చూస్తే కొంచెం దారి కనిపిస్తుంది కానీ మరీ క్లియర్ గా ఏం కనిపించదు. అదే సమయంలో హీరో బయట ఉండి భయపడుతూ ఉంటాడు. సడన్ గా సైకో గాడు లోపలికి వచ్చేస్తూ ఉంటాడు. నువ్వు బయటకు రా, వాడు లోపలికి వచ్చేస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటాడు. ఈ గ్యాప్ లో హీరోయిన్ బయటకు వచ్చే లోపే ఆ సైకో గాడు బయటకు వచ్చేసి హీరోయిన్ పట్టుకుని లోపలికి తీసుకెళ్లిపోతాడు. అందులోని హీరోయిన్ కాళ్ళు పట్టుకుని బయటికి ఈడ్చుకొస్తాడు. ఇంకా ముఖ్యంగా వీళ్ళిద్దరి చెవుల దగ్గర చిప్పు పెట్టాడు కదా, ఆ బటన్ ప్రెస్ చేస్తే వీళ్ళకేంటి షాక్ కొడుతుంది కదా, ఆ బటన్ వీడు వాచ్ ఉంటుంది అనమాట, దాన్ని ప్రెస్ చేస్తాడు. దాంతో వీళ్ళిద్దరు చెవులో నొప్పి తట్టుకోలేక అక్కడే అరుచుకుంటూ స్లో తప్పి పడిపోతారు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ హీరో ఇద్దరు బెడ్ మీద ఉంటారు. వాళ్ళిద్దరు మెలకు వస్తుంది. వచ్చిన తర్వాత మెల్లగా బయటకు వచ్చి చూస్తే ఆ ఇంట్లో ఎవరినో కాలు చేతులు కట్టేసి చీర కట్టేసి ఉంచుతారనమాట. వాడు ఎవడో కాదు, హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్. వాడిని చూసిన తర్వాత హీరోయిన్ స్టన్ అయిపోతుంది. అందులో హీరో కూడా వచ్చి ఈడేనా వాడని చెప్పేసి వాడిని పట్టుకుని భయంకరంగా తిడుతూ ఉంటాడు. నా భార్యని మోసం చేసావు, నాకు నా భార్యకి మధ్య నువ్వు అడ్డొచ్చావు అని చెప్పేసి తిడుతున్నప్పుడు వాడు కూడా తిడుతూ ఉంటాడు. దాంతో హీరో కోపం వచ్చేసి కత్తి తీసుకొని పొడవబోతాడు. అప్పుడు ఆ సైకో గాడు చెప్తాడు అనమాట, చూడు బాబు వాడిని పొడవాల్సిందే నువ్వు కాదు నీ భార్య, ఎందుకంటే నీ భార్య కూడా తప్పు చేసింది కదా అని చెప్పేసి కత్తి నీ భార్యకి అని చెప్పి అంటాడు. కానీ హీరోయిన్ మాత్రం నా వల్ల కాదని చెప్పేసి అంటుంది. అప్పుడు సైకో కూడా ఏమంటాడంటే ఇప్పుడు నువ్వు కానీ నీ బాయ్ ఫ్రెండ్ కానీ చంపలేదనుకో నేను నీ భర్తను చంపేస్తానని చెప్పేసి ఆ చిప్ బటన్ నొక్కుతాడు. దాంతో హీరో చెవులో రీసౌండ్ రావడం వల్ల కింద పడి గిలగిలా కొట్టేసుకుంటూ ఉంటాడు. ఓ పక్క హీరోయిన్ ఏమో పొడవాలి లేకపోతే భర్త చనిపోతాడు, ఓ పక్క బాయ్ ఫ్రెండ్ చంపాలా లేకపోతే అలా వదిలేస్తే భర్త చనిపోవాలని చెప్పేసి హీరోయిన్ బాగా ఆలోచించుకొని హీరో దగ్గర ఉన్న కత్తి తీసుకొని బాయ్ ఫ్రెండ్ ని పొడి చేసి అక్కడే చంపేస్తుంది. ఆ తర్వాత హీరో చెవిలో వచ్చే ఆ భయంకరమైన సౌండ్ ఆగిపోతుంది. వెంటనే హీరో హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నా కోసం ఒకరిని చంపేసావు కదా, ఇక మీద నీ మీద కూడా వాళ్ళని చెప్పేస్తారని హక్ చేసుకొని బాధపడతాడు. వెంటనే ఇద్దరు బాత్రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అవుతారు. ఆ షవర్ కింద కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే హీరోయిన్ ఒక హత్య చేసింది కదా, అది చూసిన తర్వాత హీరోనే స్టన్ అయిపోతాడు. వెంటనే మళ్ళీ శుభ్రంగా స్నానం చేసి మామూలు బట్టలు వేసుకొని మంచం పక్కన కూర్చుంటారు. ఆ తర్వాత హీరో ఏం చేస్తారంటే నువ్వు బాగా బాధలో ఉన్నావు అని చెప్పేసి తనకి విస్కీ తీసుకొచ్చి పోషిస్తాడనమాట. అంతేకాకుండా తాను కూడా తాగుతూ ఉంటాడు. అలా నడుచుకుంటూ బయటకు వెళ్తాడు. అప్పుడు హీరోయిన్ ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. ఇది తాగిన తర్వాతే కదా కాన్షియస్ లేకుండా పడిపోతుంది, తన భర్తకి తాగొద్దు అని చెప్దాం అనుకుంటుంది కానీ మనోడు అప్పటికే బయటకు వెళ్ళిపోయాడు. కాకపోతే పైనుంచి సీసీ కెమెరాలో ఆ సైకో గాడు చూస్తున్నాడు. కానీ హీరోయిన్ ఏం చేస్తుందంటే తాగినట్టే యాక్టింగ్ చేసి కింద కార్పెట్ మీద పోసేస్తుంది. అది కూడా సీసీ కెమెరా కనిపించకుండా. ఎందుకంటే వీళ్ళు మైకం వచ్చి పడిపోయిన తర్వాతే ఆ సైకో గాడు లోపలికి వస్తున్నాడు కదా, వచ్చి ఏం చేస్తున్నాడో చూద్దాం అని చెప్పేసి హీరోయిన్ యాక్టింగ్ చేస్తుంది. నిజంగానే ఆ సైకో గాడు వస్తాడు. వచ్చిన తర్వాత వీళ్ళని చెక్ చేసి అక్కడ ఏదో చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అది కూడా బయటికి వెళ్ళిపోతాడు అనమాట. ఆ సౌండ్ అంతా విన్న తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే ఎలాగైనా తప్పించుకోవాలని చెప్పేసి మెల్లగా బయటికి వెళ్తుంది. ఈ సినిమా స్టార్టింగ్ లో హీరోయిన్ ఒక రూమ్ డోర్ ఓపెన్ చేసి ఓపెన్ అవ్వదు కదా, అది ఇప్పుడు ఓపెన్ లో ఉంటుంది. ఇదేంటి అని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే లోపల ఈ ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరాల కనెక్షన్ మొత్తం ఇక్కడే ఉంటుంది. అందులోను అక్కడున్న టీవీ పక్కన ఒక ఇంజెక్షన్ ఉంటుంది. సో బేసికల్ గా ఈ ఇంజెక్షన్ నే మనోడు విస్కీలో కలిపాడు అనమాట. ఇంకా ముఖ్యంగా అక్కడ పక్కన ఉన్న టీవీలో ఒక యాడ్ వస్తుంది. ఆ యాడ్ లో వాడు ఏం చెప్తాడంటే చాలా మంది భార్య భర్తలు పెళ్లి చేసుకున్న తర్వాత ఇల్లీగల్ రిలేషన్ వల్ల విడిపోతున్నారు. మీ భార్య గనక ఇల్లీగల్ రిలేషన్ వల్ల విడిపోతే నీ భార్యని కంట్రోల్లో పెట్టి నీతో జీవితాంతం కలిసి ఉండేలా చేసే బాధ్యత మాది. కాబట్టి మా కంపెనీని కాంటాక్ట్
కనెక్ట్ అవ్వండి అని చెప్పేసి వాడు యాడ్ లో చెప్తూ ఉంటాడు. ఇది చూసిన తర్వాత హీరోయిన్ కి ఏం అర్థం కాదు. అందులోనూ భార్యాభర్తలు ఎవరైతే విడిపోవడానికి సిద్ధంగా ఉంటారో, అంటే గొడవలు పడుతూ ఆ తర్వాత వేరే వాళ్ళతో రిలేషన్ లో ఉంటూ అలాంటి వాళ్ళందరినీ ఈ ఇంటికి తీసుకొచ్చి ఈ కంపెనీ కలిపి మరీ పంపించింది అనమాట. అందులో చాలా మంది భార్యాభర్తల వీడియోస్ ఉంటాయి అనమాట, సీసీ కెమెరాలో రికార్డ్ అయినవి. అవన్నీ చూసి హీరోయిన్ స్టన్ అయిపోతుంది. ఇంకా ముఖ్యంగా అక్కడ హీరో పేరు కూడా ఉంటుంది. అంటే హీరో కూడా తనని కావాలని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాడని ఇప్పుడు అర్థం అవుతుంది హీరోయిన్ కి. అందులోని ఈ కంపెనీ వాళ్ళు కావాలని చెప్పేసి ఇలా చేపిస్తున్నారని, ఈ కంపెనీతో డీల్ కుదుర్చుకుంది కూడా మన కథలో హీరో అని చెప్పేసి హీరోయిన్ కి క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే, హీరో ఈ సినిమా స్టార్టింగ్ లో పెరట్ లో నన్ను కొట్టి పారిపడని చెప్పాడు కదా, అది కూడా అబద్ధమే. ఆ ఫుటేజ్ కూడా రికార్డ్ అవుతుంది. మనోడే కావాలని చెప్పేసి తలకి బ్లడ్ పోసుకొని వస్తాడు. అందులోను హీరోయిన్ ఎప్పుడు చూసినా విస్కీ తాగడం వల్ల సుర తప్పి కింద పడిపోతుంది కదా, హీరో అసలు విస్కీ తాగకుండా ఆ విస్కీని కింద పోస్తూ ఉన్నాడు, అది కూడా రికార్డ్ అయింది. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే, ఆ మాస్క్ పెట్టుకున్న వాడు క్యాబ్ డ్రైవర్ ని చంపాడు కదా, అందుకని హీరో ఆ తర్వాత మాస్క్ పెట్టుకున్నవాడు ఇద్దరు వెళ్లి ఆ క్యాబ్ డ్రైవర్ గారి శవాన్ని పూడ్చిపెడుతూ ఉన్నారు. ఇదంతా హీరోయిన్ చూస్తుంటుంది. ఈ లోపు ఎలాగైనా తప్పించుకోవాలని చెప్పేసి హీరోయిన్ మెల్లగా వెళ్తున్నప్పుడు సడన్ గా మళ్ళీ వాళ్ళు లోపలికి ఎంట్రీ ఇస్తారు. దాంతో హీరోయిన్ వెళ్లి మళ్ళీ సైలెంట్ గా పడుకుంటుంది. ఎందుకంటే విస్కీ దాగి పడిపోయింది కదా, అలా పడుకుని ఉంటుంది అనమాట. ఆ తర్వాత వీళ్ళిద్దరు లోపలికి వస్తారు. వచ్చిన తర్వాత ఆ సైకో కూడా వచ్చేసి కంప్యూటర్ ఉన్న పెన్ డ్రైవ్ తీసుకొచ్చి హీరోకి ఇస్తాడు. అది కూడా కింద హీరోయిన్ పడిపోయి ఉంటుంది. చూడు, ఇక మీదట నీ భార్య నువ్వు చెప్పినట్టు వింటుంది, ఎందుకంటే వాడి బాయ్ ఫ్రెండ్ ని చంపేసింది. ఆ సీసీ ఫుటేజ్ నీకు ఇస్తున్నాను, జీవితాంతో నీ కాళ్ళ దగ్గర కుక్కలాగా ఉంటుంది, కాబట్టి నిన్ను నీ భార్యని కలిపేసాను, వెళ్తాను అని చెప్పేసి అంటంతో సరే అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ ని భుజాన్ని వేసేసుకొని హీరో డైరెక్ట్ గా తీసుకొచ్చి కార్ లో పడేస్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు డోర్ వేసేసి కారు తాళం ఎక్కడని చెప్పి అడిగితే వీళ్ళ దగ్గర కారు తాళం ఉండదు. దాంతో వీళ్ళేంటి లోపల ఉందని చెప్పేసి లోపలికి వెతుక్కుంటూ వెళ్తారు. ఈ గ్యాప్ లో మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే, కారు తాళం తీసుకొని తను పారిపోదాం అని చెప్పేసి ట్రై చేస్తుంది. ఎందుకంటే ఇందాకే తాళం తీసుకుంది. కానీ హీరోయిన్ చెవి దగ్గర చిప్ ఉంది కదా, ఆ చిప్ బటన్ ప్రెస్ చేస్తే మళ్ళీ తాను ఇబ్బంది పడతానని చెప్పేసి కష్టపడి ఆ కారు కీతోనే తన చెవి పక్కన చిన్న హోల్ చేసేసుకొని ఆ చెప్పును బయటికి తీసి పడేస్తుంది. ఆ తర్వాత స్టార్ట్ చేసుకుని వెళ్దాం అనుకునే సమయానికి ఆ సైకో గాడు కార్ దగ్గరకు వస్తాడు. డోర్ ఓపెన్ చేయబోతాడు. హీరోయిన్ ఏం చేస్తుందంటే డోర్ అటు నుంచి ఓపెన్ చేసుకుని వెనకాల నుంచి పారిపోతుంది. అలా కొంచెం దూరం పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక కర్ర తీసుకొని రివర్స్ లో వాడిని కొడితే ఆ కిల్లర్ గాడు అక్కడే చచ్చిపోతాడు. వెంటనే వాడి దగ్గర ఉన్న వాచ్, ఆ తర్వాత వాడి దగ్గర ఉన్న కారు తాళం తీసుకొని తిరిగితే సడన్ గా అక్కడ హీరో ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ మామూలు యాక్టింగ్ చేయదు. ఏమైందేమో తెలియదు కానీ వీడు కారులో నా మీద ఆగత్యం చేయబోయాడు, అసలు నేను కారులోకి ఎందుకు వచ్చానని చెప్పేసి హీరో ముందు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. దాంతో హీరో ఏమనుకుంటాడంటే, పాపం హీరోయిన్కి నిజం తెలియదు కదా అని చెప్పేసి నమ్మేసి నువ్వేం కంగారు పడుకు, మన ఇద్దరం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ ని మెల్లగా కార్ దగ్గర తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత హీరోయిన్ తో ఏమంటాడంటే, లోపల మన సామాన్లన్నీ చాలా ఉన్నాయి కదా, అందులో నువ్వు హత్య కూడా చేసావు, వెళ్ళి సామాన్లు తీసుకొస్తా అని చెప్పేసి అంటంతో సరే వెళ్ళి తీసుకురాపో అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోకి డౌట్ వస్తుంది, నా ఒక్కడి వల్లే కాదుగా నువ్వు కూడా రా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ సరే అని చెప్పేసి కాదనలేక హీరోతో పాటు నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్ చేతిలో వాచ్ ఉంది, హీరో చేతి దగ్గర చిప్ ఉంది. నొక్కితే వాడికి గిలగలా కొట్టేసుకుంటాడని చెప్పేసి ఆ బటన్ నొక్కి కారు తీసుకుని పారిపోదాం అని చెప్పి హీరోయిన్ ఆ వాచ్ మీద ప్రెస్ చేస్తుంది. కానీ హీరోకి ఏం కాదు, ఎందుకంటే చిప్పు తీసి పక్కన పడేశాడు. ఇదంతా హీరో వెనకాల నుంచి చూసిన తర్వాత మనోడికి అర్థమైపోతుంది హీరోయిన్ కి మొత్తం తెలిసిపోయిందని చెప్పేసి, ఇదంతా నీ వల్లే కదా అని చెప్పేసి హీరోయిన్ ఎత్తి అవతల పడేసి, నువ్వు గనక ఆ తప్పు చేయకపోతే ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా అని చెప్పేసి తన భార్యను పట్టుకొని భయంకరంగా తిడుతూ ఉంటాడు. ఈ గ్యాప్ లో హీరోయిన్ వాడిని కొట్టి పారిపోబోతుంటుంది. అదే సమయంలో హీరో ఏమంటాడంటే, చూడు మన ఇద్దరం కలిసి ఉన్నాము, ఇక మీదట ఏ గొడవ లేకుండా చెప్పంటూ ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ కి చిప్ ఫిక్స్ చేసే ఇంజెక్షన్ దొరుకుతుంది అనమాట. అంటే దాంతో ఇంజెక్షన్ చేస్తే చిప్ ఫిక్స్ అయిపోతుంది. ఆ ఇంజెక్షన్ తీసుకుని సడన్ గా హీరో చెవి దగ్గర మళ్ళీ చిప్ ఫిక్స్ చేస్తుంది. దాంతో హీరో కూడా వెంటనే ఆ ఇంజెక్షన్ తీసుకొని హీరోయిన్ కి ఇంజెక్షన్ చేయబోతాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే, మన ఇద్దరం కలిసి ఉందామండి, నేను ఏదో తెలియక తప్పు చేశాను, దయచేసి నన్ను క్షమించండి అని చెప్పేసి అంటుంది. వెంటనే హీరో కూడా నమ్ముతాడు. కానీ హీరోయిన్ దగ్గర వాచ్ ఉంది కదా, ఆ వాచ్ ఆన్ చేయటం వల్ల హీరోకి భయంకరంగా షాక్ కొట్టేసి లోపల సౌండ్ వచ్చేస్తుంటుంది అనమాట. ఆ నొప్పి తట్టుకోలేకపోతాడు. హీరోయిన్ వాచ్ లో స్ట్రెంత్ ఇంకా ఎక్కువ పెంచేస్తుంది. దాని వల్ల హీరో అక్కడే అల్లాడిపోతూ ఉంటాడు. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే, విస్కీ గ్లాస్ లోనే ఆ వాచ్ పెట్టేసి తన వెడ్డింగ్ రింగ్ ని ఆ గ్లాస్ పక్కన పెట్టేసి హీరోయిన్ కార్ తీసుకుని అక్కడ నుంచి పారిపోతూ ఉంటుంది. అలా పారిపోయేటప్పుడు రోడ్డు పక్కన ఒక కార్ యాక్సిడెంట్ అయి ఉంటుంది. ఆ కార్ యాక్సిడెంట్ అయింది ఎవరిదో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో హీరోయిన్ ఇక్కడ దింపిన క్యాబ్ డ్రైవర్ అనమాట. బేసికల్ గా హీరోయిన్ ఏమనుకుంటుంది, తోటలో పూడ్చిపెట్టింది క్యాబ్ డ్రైవర్ అనుకుంటుంది. కానీ హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ శవం అది. కానీ హీరోయిన్ అలా అనుకుంటుందిలే. కానీ వీళ్ళు ఏం చేశారంటే, ఈ క్యాబ్ డ్రైవర్ గాడు రోడ్డు మీద యాక్సిడెంట్ అయి చనిపోయినలా క్రియేట్ చేశారనమాట. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే, క్యాబ్ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి చూస్తే వాడు ఇంకా బతికే ఉంటాడు, పాపం కొన ఊపిరితో ఉంటాడు. వెంటనే వాడిని తన కారులో కూర్చోబెట్టుకొని హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. సో బేసికల్ గా ఈ సినిమాలో వాస్తవంగా మాట్లాడుకుంటే హీరోయిన్ చనిపోవాలి, కానీ హీరో చనిపోయాడు. సో మీరేమంటారు?
ఏమంటారు? హీరోయిన్ చేసిన తప్ప అంటారా, కరెక్ట్ అంటారా? మీ అభిప్రాయాన్ని కొంచెం కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.